కింగ్ విరాట్ కోహ్లీ మరోసారి తన విశ్వరూపం ప్రదర్శించాడు. వరుసగా రెండో సెంచరీ సాధించాడు. యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ కూడా తొలి శతకంతో మెరిశాడు. ఈ ఇద్దరు ఆటగాళ్లు చెలరేగడంతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా భారీ స్కోర్ దిశగా సాగుతుంది. రాయ్పూర్లో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికాకు టీమిండియా బ్యాటర్లు చుక్కలు చూపించారు. రాంచీలో జరిగిన తొలి వన్డేలో సెంచరీ చేసిన కింగ్ కోహ్లీ తన ఫామ్ను కొనసాగించి ఈ రోజు మరో సెంచరీ చేశాడు. 90 బంతులలో సెంచరీ చేశాడు విరాట్ కోహ్లీ. 7 ఫోర్లు 2 సిక్స్లతో హోరెత్తించాడు. కోహ్లీ కెరియర్లో ఇది 53వ వన్డే సెంచరీ. మరో ఎండ్లో గైక్వాడ్ కూడా అద్భుత సెంచరీ చేశాడు. గైక్వాడ్ 77 బంతుల్లోనే సెంచరీ చేశాడు. 2 సిక్స్లు 12 ఫోర్లు కొట్టాడు. కెరియర్లో తొలి సెంచరీ చేశాడు గైక్వాడ్. ఇక కోహ్లీ గైక్వాడ్ మూడో వికెట్కు 195 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. 3 వన్డే సిరీస్లో భాగంగా రాంచీలో జరిగిన తొలి వన్డేలో టీమిండియా విజయం సాధించి 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ రోజు మ్యాచ్లో కూడా గెలిస్తే ఈ సిరీస్ను టీమిండియా దక్కించుకుంటుంది.